బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓరుగల్లు వేదికగా ఏప్రిల్ 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కరీంనగర్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే ఖచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్తో తిరుగుబాటు తప్పదన్నారు గంగుల కమలాకర్. ప్రత్యేక తెలంగాణ తరహాలోనే ప్రత్యేక దక్షిణ భారతదేశం ఉద్యమం వస్తుందన్నారు. బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయని, వాటిని సమర్థవంతంగా చేయకపోతే బీజేపీకి భంగపాటు తప్పదంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి ఈరోజు సన్నాహక సభను కరీంనగర్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే కరీంనగర్ అంతా కూడా గులాబీమయంగా చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ పార్టీ సన్నాహక మీటింగ్ ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకసారి మాట్లాడడం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ సమావేశంతో ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఆవిర్భావ సభకు సంబంధించి ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి ఇప్పుడు బీఆర్ఎస్గా మారి సుమారు 20 సంవత్సరాలు జరిగిపోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం జరిగిపోయింది. అది వరంగల్లో చేయడం జరిగింది. దానికి కరీంనగర్లో మొదటి సమావేశం ఈరోజు కేటీ రామారావుకి వస్తుండ్రు. ఒక సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కదలాలి. ప్రతి కుటుంబం నుంచి ఒకరు వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మాకు పండుగ వాతావరణం ఉండాలని చెప్పేసి ఈరోజు మొదటి సన్నాహ సమావేశం కరీంనగర్ నగరం చేయడం ఉమ్మడి జిల్లా. మీ దక్షిణాది రాష్ట్రాల మీటింగ్కి సంబంధించి డీలిమిటేషన్ పైన మీది ఒక దొంగల ముఠా, లిక్కర్ ముఠా అని చెప్పేసి కేంద్ర మంత్రి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళకు రాబోయే కాలంలో డెఫినెట్గా శిక్ష తప్పదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా 2 కత్తులు వాళ్ళ మీద వేలాడుతున్నాయి. ఒకటి, బీసీ కులగణన జరిగిపోయింది, కేంద్రం చేతిలో ఉన్నది. కేంద్రంలో గిట్ట బీసీ కులగణన చేయకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ ఇంటి ముందర సాగు తప్పు కొట్టేది కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే నిజంగానే మోడీ గిట్ట మనకు బీసీ రిజర్వేషన్ గిట్ట పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి 9th షెడ్యూల్ పోతే వీళ్ళు దోషులుగా మారిపోతారు. డెఫినెట్గా వీళ్ళు మోదీని నొప్పియాలే, లేకుంటే రాజీనామా చేసే పరిస్థితికి ముందుకు రావాలి. అదొక మెడ మీద కత్తి. రెండోది, దక్షిణాది రాష్ట్రాలలో సంపన్న రాష్ట్రాలు ఉంటాయి. తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇవన్నీ కూడా సంపన్న రాష్ట్రాలు. ఇవి రాష్ట్రం జీఎస్టీ చాలా వరకు కట్టి దేశానికి అందిస్తుంది. ఆ జీఎస్టీ ద్వారా బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అంటే మన డబ్బుతోటి అక్కడ చేసుకున్నారు. కాబట్టి మన డబ్బు మనం ఎందుకు వాడుకోవద్దు? అందుకే డీలిమిటేషన్ ఎక్కువ. రేపు రాబోయే కాలం ఉద్యమం కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకు సౌత్ ఇండియా సెపరేట్ చేసే ఉద్దేశం కూడా ఉన్నది. ఇట్లా అన్యాయం జరుగుతుంది కాబట్టి కేంద్రం అన్యాయం చేసినప్పుడు డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం పెట్టి ఏర్పాటు చేసుకున్నారు. రేపు రాబోయే కాలంలో సౌత్ ఇండియా కూడా సెపరేట్ దేశం చేయడం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ, భారతదేశంలో ఉన్న పెద్దలందరూ, కేంద్రంలో ఉన్న పెద్దలందరూ సౌత్ ఇండియాకి నష్టం చేస్తే నష్టపోయేది రేపు పొద్దున రాబోయే ఈ బీజేపీ పార్టీ అని భావిస్తారు. సార్, చాలా పెద్ద మాట మాట్లాడారు. సౌత్ ఇండియా అనే కొత్త మళ్ళా దేశం ఏర్పాటని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? డెఫినెట్గా మాకు అన్యాయం జరిగితే, ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణ ఉద్యమం పుట్టింది. రేపు సౌత్ ఇండియాకు రేపు అన్యాయం చేసి ఇప్పటికే అన్యాయం జరుగుతుంది. నిధులు రాకపోవడము, మన జీఎస్టీ తీసుకొని ఆ నిధులతోటి వాళ్ళు డెవలప్ కావడము. కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున మాకు అన్యాయం చేసి తిరుగుబాటు అవుతుంది. మా సెపరేట్ మాకు కావాలని కోరుకుంటాం. మేము అన్న తప్పేం లేదు. డెఫినెట్గా ఇది ముఖ్యంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కమలాకర్ చెప్తున్న విషయం మనం గమనించాము. ఖచ్చితంగా ఇదే పద్ధతిలో కొనసాగితే కనుక ఖచ్చితంగా ఉత్తరాది నుంచి సౌత్ విడిపోయే అవకాశాలు ఉంటాయి, తిరుగుబాటు కూడా వస్తుందని చెప్తున్నారు. మరొక వైపు ఏదైనా బీజేపీ పైన బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కత్తి వేలాడుతుంది. దాన్ని బీజేపీ ఇప్పుడు పూరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దక్షిణాదిలో బీజేపీ అస్తిత్వమే కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.